నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు. చరిత్రాత్మకమన్న కేసీఆర్, ఉభయతారకమన్న ఫడ్నవీస్. తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలమవుతాయన్న కేసీఆర్. బలవన్మరణాలకు పాల్పడవద్దని రైతులకు విజ్ఞప్తి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ తీర్మానం. ఏడాదిలోపు ప్రతి ఇంటికి వంట గ్యాస్ ఇస్తామన్న చంద్రబాబు. మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార విపక్షాల వాగ్వాదం. జగన్ విమర్శలను తిప్పికొట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో గళమెత్తిన మహిళా ఎంపీలు. ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నామని కేంద్రం ప్రకటన. ఈపీఎఫ్ ఉపసంహరణ పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్రం. బడ్జెట్లో చేసిన ప్రతిపాదన ఉపసంహరణ 3,70,00,000 మందికి ఊరట. తెలంగాణ పంట పొలాల్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు తొలి అడుగు పడింది. గోదావరిపై 5 బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ముంబైలో చారిత్రక ఒప్పందం కుదిరింది. పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాలు లాభపడాలన్నదే తమ ఉద్దేశ్యమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు. కీలక ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టుల పునరాకృతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బ్యారేజీల నిర్మాణంపై మహారాష్ట్ర అభ్యంతరాలకు తెరపడింది. ప్రాజెక్టుల విషయంలో సుదీర్ఘంగా సాగిన చర్చలు, ఉమ్మడి సర్వేల తరువాత మహారాష్ట్రను ఒప్పించిన తెలంగాణ సర్కార్ ఇవాళ చరిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో గోదావరి, పెన్గంగా నదులపై బ్యారేజీల నిర్మాణానికి ముఖ్యమంత్రుల సమక్షంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గోదావరి ఉపనది ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద, గోదావరిపై కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణానికి ఈ ఒప్పందం ద్వారా మార్గం సుగమం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఇప్పటికే అంగీకారం తెలిపింది. మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావించగా మహారాష్ట్ర అంగీకారం మేరకు మేడిగడ్డ ఎత్తు ఖరారైంది. స్నేహభావంతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళదామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొనగా సహకరించిన మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. एक साल पहले शेखर राव जी महाराष्ट्र में आए थे और उस समय एक प्रदीर्घ चर्चा हमारी हुई थी। तो उन्होंने कहा कि मैं विवाद नहीं करना चाहता, सामंजस्य रखना चाहता हूँ। मैं ये मानता हूँ कि महाराष्ट्र और हम दूसरे के मित्र हैं। उसी मैत्री की भावना से हम लोग ये प्रोजेक्ट्स को आगे ले जा सकते हैं। और मैं भी महाराष्ट्र की ओर से उन्हें आश्वस्त करना चाहता हूँ, महाराष्ट्र हमेशा ही अपने जो पड़ोसी राज्य है उनके साथ हम अच्छे संबंध रखे और प्रोजेक्ट्स है तो हम मिल बांट कर ठीक ढंग से अगर करें तो दोनों राज्यों का विकास ये हो सकता है। और जो प्रोजेक्ट्स हमने इसमें दिए हैं, मेरा विश्वास है कि उन प्रोजेक्ट्स पर जो हमारे कंसर्न है, आपके कंसर्न है, उन दोनों का एड्रेस करके हम जल्द से जल्द एक ऐसा सोल्यूशन निकालेंगे कि जिसमें दोनों राज्यों के किसानों को फायदा होगा और दोनों राज्य समृद्ध होंगे। पानी की उपलब्धि इतना है, पानी काफी है गोदावरी में। सीडब्ल्यूसी रिकॉर्ड कहता है कम से कम 2000 टीएमसी से लेकर 4000 टीएमसी तक समुद्र में जाता है। ये आपस में झगड़ा करने से कुछ मिलने वाला नहीं है। कुछ पानी महाराष्ट्र इस्तेमाल करेगा, कुछ हम इस्तेमाल करेंगे। जो बच रहे पानी हजारों टीएमसी बच रहे और बिलो भद्राचलम जो भी पानी जाता है वो समुद्र में जाता है, वो आंध्र प्रदेश के लिए भी इस्तेमाल होना चाहिए। इतना अच्छा हृदय से हम लोग चलाना चाहते हैं, आगे बढ़ना चाहते हैं। तमिड़हट्टी जो मेडीगड्ढा राजेश का है, तमिड़हट्टी का पास सबमर्जेंस जो आप लोग नहीं चाह रहे थे, हम लोग उसको मान गए। आप जिस प्रकार से चाहो तमिड़हट्टी हम बनाएंगे, हमें कोई एतराज नहीं हो। उसको जितना जल्दी आप बोर्ड मीटिंग करेंगे हम लोग दोनों और उसको पैसा दे दें तो सही पड़ेगा। लेकिन एक बात मैं आपसे रिक्वेस्ट ये करना चाहूंगा, हमारे काम आगे बढ़े, वर्किंग सीजन है, इरिगेशन प्रोजेक्ट और गोदावरी जैसी नदी पे बैरेज बनाना है, तो इस वर्किंग सीजन को हमको लूज नहीं करना चाहिए। समर अभी से लेकर हम जून तक काम कर सकते हैं। आप हमें अनुमति दें कि हम काम शुरू कर सके वहां पे। और आज मैं मानता हूँ महाराष्ट्र और नवनिर्मित तेलंगाना राज्य के इतिहास में बहुत ही महत्वपूर्ण ऐतिहासिक दिन है। मैं आपको बहुत बहुत धन्यवाद देता हूँ, यह आप हमें बुलाए और रास्ता निकाले ताकि हमारे प्रोजेक्ट चल पड़े। किसानों का, लोगों का जिनका बहुत ही अपेक्षा, आशा है, उनकी आशाओं के अनुरूप प्रोजेक्ट बने और पानी मिले, दोनों राज्यों का फायदा हो।
పెన్గంగా ప్రాజెక్టులో భాగంగా చెనఖ, కొరాట, రాజపేట, పెన్పహాడ్ బ్యారేజీలను నిర్మించనున్నారు. చెనాఖ, కొరాట బ్యారేజీని తెలంగాణ, రాజపేట, పెన్పహాడ్ ఆనకట్టలు మహారాష్ట్ర నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం వద్ద తెరాస కార్యకర్తలు, రైతులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు కార్యరూపు దాల్చితే ఉత్తర తెలంగాణ జిల్లాలు సహా నల్గొండ జిల్లాలోని భూములకు సాగునీరు అందుతుందని చెప్పారు. 2.5 గోదావరి నీటితో ఈ ప్రాంతంలోని బీడు భూములను తడుపుతామన్నారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాకారం చేసిన సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే 2-2.5 సంవత్సరాలలో ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ గాని, మెదక్ జిల్లా గాని, కరీంనగర్ గాని, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి ప్రాంతాలు గాని, వరంగల్ జిల్లాకు గాని అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతా ఉన్నాయి. నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. మన కళ సాకారం కాబోయే రోజు సమీపంలోనే ఉంది. ఈ రోజు ఈ ఒప్పందం తీసుకోవడానికి ప్రధాన కారకుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు. రాత్రింబవళ్లు పనిచేసి 10 సార్లు ముంబై వెళ్లి వచ్చి అనేక రకాలుగా సమన్వయం చేసి వాళ్లకున్న అనుమానాలను నివృత్తి చేసి ఈ రోజు ఈ ఒప్పందం తీసుకోవడానికి ప్రధాన కారకుడు నేను మనవి చేస్తా ఉన్నాను. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలపడమే తెలుగుదేశం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత దిశగా ఎన్టీఆర్ హయాంలోనే అడుగులు పడ్డాయన్న చంద్రబాబు అతివల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 2016-17 లోపు ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్న ఆయన మహిళల ఆత్మగౌరవం నిలిపేందుకు 2019-20 నాటికి ప్రతి గృహానికి మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. లింగ వివక్ష అరికట్టి పురుషులతో సమానంగా స్త్రీలను అన్ని రంగాల్లో నిలిపేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం తొలి నుంచి కృషి చేసిన పార్టీ తెలుగుదేశమేనన్న చంద్రబాబు దివంగత నేత ఎన్టీఆర్ మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా దేశంలోని మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చి మహిళలకు చదువు పట్ల ఆసక్తి కల్పించిన విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తిలో సమాన హక్కు అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది. ఈరోజు ఆయన తీసుకొచ్చిన 20-25 సంవత్సరాల తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. డాక్రా సంఘాలు పెట్టాం. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. కాలేజ్ సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాం. డౌరీ వ్యవస్థ కూడా మానుకునే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఎక్కువ జీతాలు ఆడపిల్లలకు వస్తున్నాయి కాబట్టి మగపిల్లలు డౌరీ ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పాను. అది తొందరలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, మహిళల ఆత్మగౌరవం నిలిపేందుకు, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలిపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. నేను మా తల్లిని చూశాను. వంట చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లుల రుణం తీర్చుకోవాలని దీపం కార్యక్రమం తీసుకొచ్చాం. అధ్యక్ష, దేశంలో 33 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఆరోపించాం. 2016-17 లోపల ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చి పేదవాళ్ళు కూడా గ్యాస్తో వంట చేసుకునే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అధ్యక్ష, 19-20 లోపల ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లుండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు ఐజీ స్థాయి వ్యక్తి పర్యవేక్షణలో అభయం వ్యవస్థను నిర్వహిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గృహ హింస ఎక్కడ ఉన్నప్పుడు దీనికి కూడా కొన్ని సెల్స్ పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం. మహిళలపైన, ఆడపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు, నేరాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి పెడతాం. మహిళా శక్తి అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి వీళ్ళకు పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఒక అభయం, ఒక యాప్ తీసుకొస్తాం. దాని ద్వారా ఒక కంట్రోల్ రూమ్ పెడతాం. 15 నిమిషాల్లో ఆ అభయం నుంచి ఫోన్ వస్తే నేరుగా పోలీస్ ఆ స్పాట్కి పోయేట్టుగా కార్యక్రమాలు చేస్తాం. ఈవ్ టీజింగ్ కానీ, ర్యాగింగ్ కానీ ఇలాన్నింటి కోసం సర్వేలెన్స్ కెమెరాస్ పెడతాం.
ఇవి కూడా ఈ అభయంలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు శాసనసభలో కూడా ఒక తీర్మానం చేసి పంపించాం. ఈ చట్టసభలో కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి సూచన మేరకు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత మహిళల సమానత్వానికి, ఉన్నతికి పాటుపడతామంటూ సభ్యులందరితో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రమాణం చేయించారు. మహిళా దినోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తరువాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కరవైందని విపక్ష నేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, రావెల తనయుడిపై కేసు వంటి అంశాలను ప్రస్తావిస్తూ అధికారపక్ష నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగా తిప్పికొట్టారు. ఈ రాష్ట్రంలో స్త్రీలను మనం గౌరవిస్తున్నామా? రిషితేశ్వరి అని ఒక విద్యార్థి అధ్యక్ష నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కళాశాలలో అధికార పార్టీకి చెందిన కామాంధులు అరాచకానికి బలైపోతే ఇంతవరకు కనీసం ఆ ప్రిన్సిపల్ మీద కేసులుండవు, ప్రిన్సిపల్ ను కనీసం అరెస్టులు చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. రిషితేశ్వరి ఏదైతే ఆత్మహత్యలో ప్రిన్సిపల్ బాబురావు గురించి ఆయనకు అవగాహన లేకపోతే కాముగా కూర్చోవచ్చు. ఆయన మీద కేసు లేదంటున్నారు, అరెస్ట్ చేయలేదంటున్నారు. ఒక్కసారి మిగతా సభ్యులుగా తెలుసుకొని చెప్పండి. ఆల్రెడీ బాబురావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అన్న ఒక ఎంఆర్ఓను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతా ఉందని చుట్టుపక్కల ఈడ్చుకొని ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరును చూస్తే నిజంగా చాలా హేయమైన తీరు. ఆ శాసనసభ్యుడి మీద కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇదే రాష్ట్రం అధ్యక్ష గొడవ పడింది డ్వాక్రా మహిళలు, తహసీల్దార్ వనజాక్షి గారే నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు, నేను కొట్టాను, ఈడ్చాను అని. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభని తప్పుదోవ పట్టిస్తున్నాడు అధ్యక్ష. కనీసం ఈయన చెల్లెలు గౌరవించడం రాదు, దీనికి ఈయన మహిళల గురించి మాట్లాడే అక్కడ అధ్యక్ష. ఉమ్మడి రాజధానిలో ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటబడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితక బాది పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్తే ఆ వ్యక్తి నాన్న మంత్రిగా ఇక్కడ కొనసాగుతా ఉన్నారు అని అంటే, ఎప్పుడైతే నా కుమారుడికి నోటీస్ వచ్చిందో నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా చేతుల మీదుగా నా కుమారుడిని అప్పచెప్పాను అధ్యక్ష. సూట్ కేసు బాంబుతోటి పరిటాల రవి గారిని హత్య చేసినప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు నిందితుడు ఆ సమయంలో ఆయన తండ్రి గారు నా కొడుకు ఏమీ తెలియదు బెదిరించి ఆ కేసులో నుంచి అతని పేరును తీసివేయడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను అలాంటి వాడిని కాదు అధ్యక్ష. నా కుమారుడిని నేను అప్పచెప్పాను అధ్యక్ష, విచారించమన్నాను అధ్యక్ష, శిక్షించమన్నాను అధ్యక్ష. ఒక ప్రోగ్రాంలో అమ్మాయిల గురించి చాలా లోకువుగా మాట్లాడితే అది నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అటువంటి శాసనసభ్యులు కూడా ఇదే హౌస్లోనే ఉన్నారు అధ్యక్ష. సావిత్రి ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడిన మాటలకు ఎవరికి వాళ్ళు కొందరు వాడితో వచ్చిన అర్థాలను అతికిస్తూ పెడర్థాలు తీస్తూ వాటి గురించి విమర్శలు చేయడం జరుగుతుంది. సదరా ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్. సరే, ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. ఏ సినిమాలో, ఏ హీరో సినిమాల్లో కూడా లేని ప్రాముఖ్యత నా చిత్రాల్లో ఎప్పుడు మహిళలకు ఉంటుంది, ఆ పాత్రలకు ఉంటుంది. అప్పుడు అక్కడ నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నా, టీవీలో చూశాను, నేను చూడు ఎలా నవ్వుతున్నాడని. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడున్న స్టేజ్ మీద ఎవరు నన్ను తప్పు పట్టలేదు. అక్కడున్న సగం ఏదో మహిళలు అన్నారు, మహిళలు ముందే మహిళలను కించపరిచారు. అక్కడున్న మహిళలకి ఎవరికి తెలుగు రాదు. ప్రతిపక్ష వాళ్ళ మాటలే కాదు, మీరు ఎవరైనా మహిళలను బయట అడగండి, వాళ్ళు ఎలా తీసుకున్నారు దాన్ని వాళ్ళు చెప్తారు. ఇదే చట్టసభలో నా సోదరి రోజాను రూల్స్ ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. నేను సభాపూర్వకంగా ఒకే ఒక మాట అడుగుతున్నాను అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడిని. ఇందాక అక్కా చెల్లెలు కన్నా మాట అన్నాడు. అన్నా, నేను ఒకటే అడుగుతున్నా, నీకు రోజమ్మ మాటలు కనిపించలేదా? లాస్ట్ అసెంబ్లీ సాక్షిగా ఆవిడన్న మాటలు కానీ, నన్ను అవమానించిన తీరు కానీ ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు విన్నారు అధ్యక్ష. నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ న్యాయమే నాకు ఇచ్చే గౌరవం కానీ, నాకు ఇచ్చే బహుమతి కానీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆడపిల్ల భారం అనే అభిప్రాయం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని కర్నూలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సాధికారిత కల్పించేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపిన చంద్రబాబు డ్వాక్రా సంఘాల బలోపేతం కోసం మైక్రో ఫైనాన్స్ కోరలు పీకేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డ్వాక్రా మహిళల బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపిన చంద్రబాబు దీపం పథకం కింద ప్రతి పేద మహిళకు వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాం. అదే మరిగా ఇంకో పక్క మీరు చూస్తే మామూలుగా అయితే ఏ రాష్ట్రం ఇవ్వనంత అంగన్వాడీ టీచర్లకు డబ్బులు ఇచ్చాం. 7,000 రూపాయలు సూపర్వైజర్లకు ఇచ్చాం. 4,500 రూపాయలు వర్కర్స్కి ఇచ్చాం. కేంద్రం వాళ్ళ వాటా తగ్గించిన 312 కోట్ల రూపాయలు అదనంగా భారమైన ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ఆదుకున్నది ఈ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘకాలంగా ఆమోదం కోసం వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును సత్వరమే పార్లమెంటు గడప దాటించాలనే డిమాండ్ పార్లమెంట్లో ప్రతిధ్వనించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ మహిళా సభ్యులకు ప్రాధాన్యమిస్తూ చేపట్టిన శూన్యగంట ప్రత్యేక చర్చలో పాల్గొన్న ఎంపీలు చట్టసభల్లో అతివల రిజర్వేషన్ కోసం నినదించారు. బిల్లుపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నట్లు తెలిపిన కేంద్రం త్వరలో ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా సంక్షేమం సాధికారతపై పార్లమెంటు ఉభయ సభల్లో విస్తృత చర్చ జరిగింది. రాజ్యసభలో శూన్యగంట కోసం మహిళా సభ్యులు ఇచ్చిన నోటీసులపై తొలుత చర్చించారు. 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ సైతం సత్వరమే ఆమోదించాలని వేర్వేరు పార్టీలకు చెందిన సభ్యులు విజ్ఞప్తి చేశారు. బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్సభలో జరిగిన చర్చలో మహిళా సాధికారతకు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, విద్య కీలకమన్న మహిళా ఎంపీలు పార్లమెంటు స్థాయి సంఘాల్లో ప్రాతినిధ్యం వంటి అంశాల్ని ప్రస్తావించారు. The philosophy of this government is said to be one of maximum governance, minimum government. Maximum governance is more than just accelerating economic growth. Surely, maximum governance does not mean having double standards in relation to women and their rights. Surely, maximum governance also means giving us women our legitimate due, namely the long-awaited Women's Reservation Bill. I believe we can expect in you, Madam Speaker, a strong ally in this cause. మహిళా రిజర్వేషన్ కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. This reservation issue, in the last 10 years, we could not have it because there was no consensus. We are also working in the direction of evolving consensus. I hope we will succeed at the earliest and then we can move forward. పార్లమెంటు స్థాయి సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండ్పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ను వెనక్కి తీసుకునే సమయంలో 60% మొత్తంపై పన్ను విధించే ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై 2016-17 సార్వత్రిక బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రకటించారు. ఈపీఎఫ్పై పన్ను వ్యవహారానికి సంబంధించి గందరగోళం నెలకొన్న వేళ దిగువ సభలో స్వచ్ఛంద ప్రకటన చేసిన జైట్లీ ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈపీఎఫ్ వ్యవహారంపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయగా బడ్జెట్పై చర్చ సమయంలో సమాలోచనలు జరుపుదామని లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ఈపీఎఫ్ పరిధిలోని 3,70,00,000 మంది చందాదారులకు అదనపు పన్ను భారం నుంచి ఊరట లభించనుంది. A number of representations have been received from various sections of the society suggesting that this change will force people to invest in annuity products even if they are not willing to do so. The main argument is that employees should have the choice of where to invest. In the present reform, the policy objective is not to get more revenue but to encourage people to join the pension scheme. In view of the representations received, the government would like to do a comprehensive review of this proposal, and therefore I withdraw the proposal in paragraph 138 and 139 of my budget speech. నూతన పారిశ్రామిక విధానం కింద తెలంగాణ సర్కార్ మరో 18 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయా కంపెనీల ప్రతినిధులకు అనుమతి పత్రాలను అందించారు. ఈ 18 పరిశ్రమల ద్వారా 2,167 కోట్ల రూపాయల పెట్టుబడులు, 13,817 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1,609 పరిశ్రమలకు అనుమతులిచ్చామన్న మంత్రి మొత్తం 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 1,23,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.
టీఎస్ ఐపాస్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానం తీసుకురావడం జరిగింది. రాష్ట్రాన్ని కూడా మేలు జరిగే విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ పారిశ్రామిక విధానం తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు కరెంటు కోతలు లేకుండా కూడా ఈ పారిశ్రామిక రంగానికి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన జరుగుతూ ఉంది. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని నమ్మడం కాదు, ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలకు నమ్మి ఈ పర్మిషన్స్ ఇస్తా ఉన్నాం. అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇతరులపై సాక్షి మీడియాలో వచ్చిన వార్తలన్నీ అసత్య ప్రచారాలని, వీటిపై వివరణ ఇవ్వాలంటూ సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తికి, జగతి పబ్లికేషన్స్ చైర్మన్ భారతికి, వైకాపా అధినేత జగన్కు నోటీసులు పంపినట్లు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికైనా అసత్య కథనాలు కట్టిపెట్టకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాటిలో పేర్కొన్నట్లు మంత్రులు వివరించారు. ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదని, ఒకవేళ చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నారాయణ సవాల్ చేశారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణలు తెలపకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 3,129 ఎకరాలు కొన్నానని అన్నారో వాళ్ళని తీసుకురమ్మనండి, శాసనసభ ముందుకు తీసుకురమ్మనండి. నేను అక్కడే ఆ 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వానికి రాసేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ప్రూవ్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డిని, సాక్ష్యపత్రికను క్లోజ్ చేసి, పార్టీని క్లోజ్ చేసి సన్యాసం తీసుకోమనండి. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం ముగిసే వరకు మూతపడనున్నాయి. తిరుమలలో ఈ రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ సాయంత్రం 6:30 నుంచే భక్తులను క్యూలైన్లలోకి పంపకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిలుపుదల చేసింది. రేపు ఉదయం గ్రహణం ముగిశాక ఆలయ సంప్రోక్షణ పూర్తయ్యాక భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోనూ ఈ రాత్రి 10 గంటల నుంచి ఆలయాన్ని మూసి ఉంచుతారు. సింహాద్రి అప్పన్న ఆలయాన్ని మూసేస్తున్న ఆలయ సిబ్బంది రేపు మధ్యాహ్నం వరకు దర్శనాలను నిలిపివేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి కూడా ఈ రాత్రి 8 గంటలకు మూతపడింది. సూర్యగ్రహణం రేపు ఉదయం 5:47 ప్రారంభమై ఉదయం 9:08 ముగుస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారం చేపట్టిన ఈ 20 నెలల్లో 943 ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన జవదేకర్ తాము అనుమతించిన ప్రాజెక్టుల విలువ 6,72,000 కోట్ల రూపాయలని వివరించారు. యూపీఏ హయాంలో పర్యావరణ అనుమతుల మంజూరుకు 600 రోజుల సమయం పట్టేదని తెలిపిన మంత్రి, మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం ద్వారా ప్రస్తుతం 192 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. త్వరలో ఈ గడువును 100 రోజులకు తగ్గిస్తామని చెప్పారు. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ హెచ్చుతగ్గులకు గురైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం 4 సెషన్లలో 1,645 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 13 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 24,655 వద్ద మొదలైన సెన్సెక్స్ మొదట్లో లాభాల బాటలోనే సాగి 24,794 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తరువాత అమ్మకాలు పెరిగి 24,509 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 24,659 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా 7,485 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.